This is Madhu. Welcome to VFNS updates. చూద్దాం. శ్రీకాకుళం జిల్లా టెక్కిల్లో బిగ్ హెల్ప్ అనే సంస్థ ఎంతో మంది విద్యార్థులకు అనేక అవసరాలు తీరుస్తుంది. ప్రతి విద్యార్థికి 5,000 రూపాయల విలువైన పుస్తకాలు, దుస్తులు అందిస్తున్నారు. విద్యార్థులకు బిగ్ హెల్ప్ సంస్థ చాందుపాష చేస్తున్న సహాయానికి ప్రధానోపాధ్యాయులు ధర్మారావు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రార్థనా సమావేశాలకు, మధ్యాహ్న భోజనం చేయడానికి కూడా ఉపయోగిస్తున్నామని బిగ్ హెల్ప్ డైరెక్టర్ శ్రీరాముని రమేష్ కుమార్, బిగ్ హెల్ప్ చైర్మన్ కృష్ణారావు శ్రీకాకుళం జిల్లా టెక్కిల్లో బీజేపీ నాయకులు బీసీ బాలల వసతి గృహాన్ని సందర్శించి కొన్ని లోపాలు బయటపెట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు రాజేష్, బీజేపీ యువమోర్చా జిల్లా అధ్యక్షులు బూరి నరేంద్ర, లక్ష్మీనారాయణ, లింగరాజు, కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు శ్రీ సోమవీర్రాజు గారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులు శ్రీనివాసరావు గారి ఆదేశాల మంది విద్యార్థులు ఉంటే వాళ్ళని కేవలం 3 రూమ్స్లోనే ఉంచడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు వాడుకోవడానికి కరెక్ట్గా మేము అవి కూడా పరిశీలించామండి. ఎన్ని ల్యాబొరేటరీస్ ఉన్నాయంటే ఇక్కడ 5 లహరీ లేకపోవడం, తర్వాత చాలా ఉన్నాయండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే వీళ్ళు బాగా విద్యార్థులందరూ కూడా దోమలతో ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళకి మరుగుదొడ్లు ఉన్నాయో వీటిని సత్వరమే బాగు చేయించి వాటి తాలూకా నిర్వహణ బాధ్యతలు అనేది వేరే వాళ్ళకి అప్పచెప్పాలి. అక్కడ ఒకసారి చూడండి అమ్మా, ఆ పందులు చూడండి, పందులు అలా స్వైర విహారం చేస్తున్నాయి. దీనికి ప్రహరీ లేకపోవడం ఒక కారణం. చాలా దుర్గంధభరితంగా ఈరోజు వసతి గృహాల తాలూకు పోకడుంది. ఇక్కడ మేము డిమాండ్ చేసేది ఏంటంటే స్థానికంగా ఉండేటటువంటి రాజకీయ నాయకులైనా సరే, స్థానికంగా ఉండేటటువంటి ప్రభుత్వ నాయకులైనా సరే ఈ సమస్యలపైన దృష్టి సారి, అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఈ సమస్యపై దృష్టి సారించి ఈ సమస్యలను సత్వరమే పరిష్కరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. చూడండి, కుక్కలు చేస్తున్నాయి. చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో విద్యార్థులు మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 21వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ కార్పొరేటర్ శ్రీరాముల జ్ఞానేశ్వర్ పర్యటించారు. పలు కాలనీలో పర్యటించి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈస్ట్ బాలాజీ హిల్స్లో పలు ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, మరికొన్ని కాలనీలో కరెంటు స్తంభాలు వంగిపోయి ప్రమాద స్థాయిలో ఉన్నాయని తెలియజేశారు. కార్పొరేటర్కు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదని ఆరోపించారు. అసలు ఉన్నది అప్రూవ్ లేఅవుట్ ప్రకారంగా 700 రూపాయలు కదా. చెట్లు సమానం ఉంది. దీనికి 3 సార్లు మళ్ళీ పోతే మొత్తం నీళ్ళేనే కుక్కలు అయితే నీళ్ళు వాటర్ ఓనికి ప్లాన్ చేయలేదు కదా.
మిత్రులకు అందరికీ కానివాసులకు నమస్కారం. నేను బోడుప్ప శ్రీరామ జ్ఞానేష్ 24 గంటలు మనం వాళ్ళతో సేవ చేసుకుంటేనే మనం నాయకులమితాం. నాయకుడు అనగానే మన మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఫండ్స్ వచ్చినాయి. దాన్ని కూడా ఈ చేస్తున్నాయి. మళ్ళీ వాతావరణం వాటర్ మొత్తం వచ్చి పచ్చి 1.5 year నుంచి ఈ ప్రాబ్లం మేము ఫేస్ చేస్తున్నాం. నా ఇంట్లో 3 మెట్ల దాకా వస్తే నేను మనుషులను తెప్పించుకొని రెగ్యులర్గా చేయించుకుంటాను. లీడర్ ఒక నియంతలాగా ప్రవర్తిస్తాడు. మేము చక్కగా పనిచేయమని చెప్తే పట్టించుకోకుండా మమ్మల్ని పక్కకు పెట్టి వేరేలో ఆగిపోయాయని ఆయన కార్పొరేటర్ దృష్టికి తీసుకుపోయినాం, మేయర్ దృష్టికి తీసుకుపోయినాం, మల్లారెడ్డి దృష్టికి తీసుకుపోవాలనుకునే కుత్బుల్లాపూర్లో పతాంజలి యోగా సమితి యోగా క్లాసెస్ 1 year అయిన సందర్భంగా గాయత్రి నగర్ phase 2లో సమావేశం నిర్వహించారు. ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చో తెలియజేశారు. అందరూ యోగా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పవన్, నవల్ తివారీ, రవి, నిరంజన్, శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. अपना रिकॉर्डिंग हो रहा है, सभी लोग बराबर करना. बहुत सुंदर. साल बार छोड़ते हुए सामने all 20 हेलो योगा नमस्कार अंदर की वेट कट 5 योगा सेंटर और सभी और पार्क में भी किधर ही सुविधा है तो दूसरे एरिया में भी ऐसा काम चलता रहे. धन्यवाद. पेन्स खत्म हो गए हैं, बैक पेन खत्म हो गए हैं, तो उनका भी हम थोड़ा कमेंट लेंगे. क्या कैसे हुआ, कैसी है लाइफ. अंत మంచిగా ఉన్నాము. ఫేస్ట్ మనకి ఇక్కడికి వచ్చినందుకు మంచిగా అయింది. ఓకే. योगा टीचर सुचित्रा गायत्री नगर पार्क 1 से 1 साल से योगा सिखा रहा हूँ. यहाँ पर बहुत लोगों को फ़ायदा हुआ है, फ़ायदा होता ही है. कोई भी पूरी लाइफ आप जो है सुधर जाती है. और जब तक योग करते रहेंगे कोई रोग नहीं है ज़िंदगी. योग करो तो आसान है ज़िंदगी. धन्यवाद. का बहुत बहुत धन्यवाद है और जिसकी वजह से हम सभी लोगों का सारे प्रॉब्लम ख़त्म हो रहे हैं और हम కారంలో ముఖ్యంగా నా వయసు 76 సంవత్సరాలు. నాకు మోకాళ్ళ నొప్పులు అదొకటి. ఈ యోగా కేంద్రం ఉండటం వల్ల మైండ్. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫోన్ హ్యాకింగ్ చేయడం హేయమైన చర్య అని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర కామేష్ అన్నారు. ఫోన్ హ్యాకింగ్ చేయడం నిరసిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోస్ట్ ఆఫీస్ అంబేద్కర్ విగ్రహం ఎదుట కళ్ళ గంతలు కట్టుకొని నిరసన తెలియజేశారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఆయన పలు విమర్శలు చేశారు. ఫోన్ హ్యాకింగ్ పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగం ఏదైతే వ్యక్తికి తన వ్యక్తిగత గోప్యతకు సంబంధించినటువంటి హక్కును ఏదైతే ప్రసాదించిందో దాన్ని తుంగలో తొక్కే విధంగా ఇప్పుడున్న నేటి పాలకులు వ్యవహరిస్తున్నారు అనేది చాలా స్పష్టంగా మనం తెలుసుకోవాల్సిన. యాపిల్ కంపెనీ వాళ్ళు స్వయంగా మెయిల్ పెట్టడం దాఖలాలు మనం చూసినాం. దీన్ని బహుజన్ సమాజ్ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకు అసలు మీ యొక్క వ్యక్తిగత స్వేచ్ఛకు ఆటంకం కలిగించే విధంగా ఈ యొక్క ఫోన్లు ట్యాప్ చేస్తున్నవి కూడా ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎక్కువ చేస్తాం ట్యాప్ చేస్తున్నవి కూడా ఖచ్చితంగా కూడా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి వాళ్ళను కూడా బయట పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా మేము బహుజన్ సమాజ్ పార్టీగా ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటున్నాము. అసలు ఎందుకు మేము ఫోన్ ట్యాప్ చేస్తున్నారు, దేనికోసం అంటే ఏది బీసీలకి 52% ఉన్న బీసీలకి 50% రిజర్వేషన్లు కల్పించడానికి మీరు ఫోన్ ట్యాప్ చేస్తున్నారా, లేకపోతే ఏదైతే జనాభాలో 90% పడినటువంటి బహుజనులకు రాజ్యాధికారంలో హక్కులు కల్పించమని అడిగినందుకు మీరు ఫోన్ ట్యాంపరింగ్ చేస్తున్నారా? ఖచ్చితంగా మీరు ప్రజలకు సమాధానం చెప్పాలా. ఏదైతే ప్రజల కోసము ప్రజల సమస్యల కోసము పోరాడుతున్నటువంటి ఈ యొక్క మా రాష్ట్ర అధ్యక్షుల వారి ఫోన్ ట్యాంపరింగ్ చేసే చర్యని మేము బహుజన్ సమాజ్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. మొన్ననే సాగురు చెప్పడం జరిగింది, ప్రభుత్వాలు స్పందించకపోతే కోర్టును ఆశ్రయించి కూడా నిజ నిజాలు చేసేదాకా కూడా ఈ యొక్క సమస్యను వదిలిపెట్టామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం చింతలగట్టులో శ్రీ సమ్మక్క సారలమ్మ వనదేవతల ప్రాంగణంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. కొందరు గుర్తులేని వ్యక్తులు పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, కృత్రిమ మట్టితో చేసిన బొమ్మతో చిత్ర విచిత్ర పూజలు చేశారంటూ స్థానికులు తెలియజేశారు. కొందరు భక్తులు ఆ దృశ్యాలు చూసి ఒకేసారి భయభ్రాంతికి గురవుతున్నామన్నారు.
వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వాగు పక్కన పూజలు చేయడం, నిమ్మకాయలు లేదా ఇంకా కతింకంత పసుపు కుంకుమ వేయడం కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. మరి అవి మానుకోవాలి. ఎందుకంటే ఇక్కడ టెంపుల్ సమ్మక్క సారక్క టెంపుల్ ఉంది కాబట్టి ఇక్కడ చాలామంది భక్తులు వస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఒప్పచెప్పడం జరుగుతుంది. దయచేసి ఇక్కడ మానుకోవాలని ఇక్కడ కోరుకుంటున్నాను. ముందు పెద్ద పుట్టలకు కుంకుమ చల్లుడు, ఘోరంగా ఎర్రగా కుంకుమ చల్లుడు, మనుషులు తిరిగినా కూడా భయంకర అనిపించుడు, బెదిరుడు, మనుషులకు డౌట్ అనిపించుడు, అంతా ఘోరంగా జరుగుతుంది. అన్ని తీసేయటం, గుడ్డలు పూజలు చేసేవారిని పట్టుకొని శిక్షించాలని పెద్దల్ని కోరుకుంటాను. భావనచంద ఇక్కడ జరిగింది, ఎప్పుడు పోసారో ఏం చేసారో పసులు కూడా బెదురుతుంది, అవుతుంది, కోతులు కూడా బెదురుతుంది. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని హైదరాబాద్ ప్రధాన కూడలిలో ఓ వ్యక్తి విద్యుత్ టవర్ ఎక్కి హల్చల్ చేశారు. దీంతో వాహన రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగింది. పట్టణానికి చెందిన మేకల వెంకటరెడ్డిగా గుర్తించారు. అయితే ఆ వ్యక్తి మానసిక పరిస్థితి సరిగా లేదని కుటుంబ సభ్యులు తెలియజేశారు. దీంతో విద్యుత్ అధికారులు నిలిపివేసి అతన్ని పోలీసులు క్షేమంగా కిందికి దించారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచెర్లో జరిగిన కార్యక్రమంలో భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు చిలువేరు స్వామి శ్రామిక రత్న అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా తన చిన్ననాటి మిత్రులు ఆయన్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కలవేణ రమేష్, మర్రి సంతోష్, బుర్ల తిరుపతి, కొండ శ్రీనివాస్, ఎరుకల మల్లయ్య, వి శ్రీను, ఎన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్కి చెందిన అల్లెపు నర్సయ్య తన భార్య సుమలతకు గొడవపడి ఆత్మహత్యయత్నం చేసుకున్నాడు. అతన్ని వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అయితే కొంతకాలంగా భార్యాభర్తల ఇద్దరి మధ్య గొడవ పడడంతో భార్య సుమలత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యం చేసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలియజేశారు. ట్రీట్మెంట్ నన్ను కావాలని చెప్పి ఏసై రేటర్ తిరుపతి ఎంత కనిష్కము అరే ఎందుకు జరిగింది అని చెప్పి అడగలేదు సార్. నన్ను ఎందుకు జరిగింది అని చెప్పి కౌన్సిలింగ్ ఇస్తలేదు సార్. కౌన్సిలింగ్ కౌంటర్ ఇస్తలేదు. నాకు ఒక నోటీస్ వెళ్ళిపోతుంది సార్.
తిరుపతి వల్ల నన్ను ఎస్ఐ నుంచి నన్ను ఇంత టార్చర్ పెట్టిర్రు. నా ఫ్యామిలీని నన్ను 498 కేసు పెట్టింది, తిన్నాడు 7 పెట్టిండు. 3 గంటలు అవుతుంది సార్ నేను తాగి. నేను పోయిన తోలేస్తా జీబు తీసుకొని వచ్చి తాళం బలగొట్టి ఇల్లు తాళం బలగొట్టి బీరువల ఆస్తుల కాగితాలు భూమని అంబులెన్స్లు ఎక్కించుకొని వచ్చిండు. పోలీస్ జీబులు ఎక్కించుకొని వచ్చిండు. అంటే మమ్మల్ని ఒక్కటి కొట్ట రాత్రి ఇడిసబెడితే మాకు తీసుకుపోయి స్టేషన్లు ఉంచిర్రని మా తమ్ముడు ఇచ్చేసుకొని ఆటో తీసుకొని వచ్చినాము. మా అన్న మీద మా మీద అందరి మీద దొంగ కేసు బనాంచి పెట్టిండు. తిరుపతి వాళ్ళ తమ్ముడు శివ, వాళ్ళిద్దరు కూడి మా ప్రాణం. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఈ ఫైనిస్.